గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రైతులు సమావేశమై సిఆర్డీఏ భూసేకరణ నోటిఫికేషన్పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న పెనుమాక గ్రామంలో రైతులందరూ కూడా సమావేశమై రైతులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల 280 ఎకరాలకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడంతో దాదాపు 200 మంది చిన్న సన్నకారు రైతుల్లో భయాందోళన నెలకొంది. 11 సంవత్సరాల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్లో తాము భూములు ఇచ్చామని, ఇప్పటివరకు వాటి అతీగతి లేదని రైతులు వాపోయారు. కనీసం రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు భూ సమీకరణ అంటూ అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఊరి చుట్టూ రిజర్వాయర్ పేరుతో భారీ గోతులు తీస్తున్నారని, దీనివల్ల రైతులకు ఎలాంటి లాభం లేదని మండిపడ్డారు. సన్న చిన్నకారు రైతులు అందరూ ఎకరం అరెకరం ఉన్న భూములు, ఈ భూములు కోల్పోతే రైతులు ఏ విధంగా జీవనోపాధి పొందుతారనే భయం ఆందోళన. అదిగాక అంతకుముందు పూలింగ్ ఇచ్చిన రైతులకు ఇప్పుడు వరకు 11 సంవత్సరాలు అవుతున్నా అసలు ఎవరికి రిటర్నబుల్ ఫ్లాట్ వచ్చిన దాఖలాలు లేవు. అవన్నీ చూసిన తర్వాత మేము భూమి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అది రైతులందరూ సంఘటనగా ఉంటే అందరు కలిసి పోరాడతారని చెప్పి విడివిడిగా 10 మంది రైతులకు, 20 మంది రైతులకి, 50 మంది రైతులు అలా విడిగా నోటిఫికేషన్ ఇచ్చి రైతులను కూడా సంఘటితం కాకుండా చేసే ప్రయత్నాలు చేస్తుందండి ప్రభుత్వం. ఫుల్ డెవలప్మెంటెడ్ ఫ్లాట్, 40 అడుగుల రోడ్లు, స్ట్రీట్ లైట్లు, వాటర్ అన్ని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్, ఇవన్నీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ డెవలప్ చేసి ఏ రైతుకైనా ఇచ్చారా? కాగితాల పరంగానే ఫ్లాట్ ఇచ్చారు, కానీ ఇవన్నీ డెవలప్ చేసిన ఫ్లాట్ ఇచ్చి ఆ రైతు ఆ వచ్చిన ఫ్లాట్ లేదని ఇల్లు కట్టుకోగలిగాడు. మా ఊర్లో దగ్గర దగ్గర 200 మంది రైతులు ఉన్నారండి. భూమి ఏమో 280 ఎకరాలు ఇంకా ఇవ్వాల్సి ఉందని వాళ్ళ లెక్కల ప్రకారం ఉందండి. ఇవ్వడానికంటే మా ఉన్న డౌట్లు అండి. ఎందుకంటే 2015లోనే జనవరిలోనే, ఫిబ్రవరిలోనే ఆల్మోస్ట్ 80% ఇస్తే వాళ్ళకి 2018 టార్గెట్ అండి. ఆ లోపు ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్ ఇవ్వాలి, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు ఎంతసేపు పేపర్ మీద, కంప్యూటర్లో మాత్రం చూపిస్తున్నారు. వాళ్ళ రూల్స్ ప్రకారం, సిఆర్డీఏ రూల్ ప్రకారం 40 అడుగుల రోడ్డు, పవరు, అండర్ గ్రౌండ్ పవరు, అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తూ, స్ట్రీట్ లైట్స్ ఇస్తూ ఫుల్లీ డెవలప్డ్ అని చెప్పారు. మరి అదేమీ కనపట్లేదు. అది కనుక చేస్తుంటే మేము కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అది ఇవ్వలేదు. ఎప్పటికవుద్దో తెలియదు. ఇప్పటికే 11 సంవత్సరాలు అవుతుంది కదా దగ్గర దగ్గర. మరి మాకెప్పుడు ఇస్తారు? ఈరోజు ఒక ఆఫీసర్ గారు ఉంటారు, హామీలు ఇస్తారు, రేపు ఆయన వెళ్ళిపోతారు. వచ్చాయని నేను కొత్తగా వచ్చానని చెప్తారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి కనుక మొదట్లో 2015 జనవరిలో ఇచ్చిన వాళ్ళు కనుక హ్యాపీగా ఉంటే మేము కూడా ఇచ్చిందాం. మరి అదేమి జరగలేదు. అందుకని మేము వెనకాడుతున్నాం. నాకు నోటీస్ ఇచ్చారండి. ఇంతవరకు 2014లో ఇచ్చిన పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. ఒకరికి కూడా డెవలపింగ్ లేదు అక్కడ. దానికి అనుసంధానంగా మేము కూడా పూలింగ్ ఇవ్వదలుచుకోలేదు. ఇక్కడ ఏం అభివృద్ధి లేదు కాబట్టి పూలింగ్ ఇవ్వదలుచుకోలేదండి.